పొంగనాల పోషయ్యకు 33 దొడ్లు 3 ఎడ్లు అన్నట్టే ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి పాలన అని చెప్తున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. కొడంగల్ మీటింగ్ లా మైకుల మోత మోగేటట్టు కోతలు కోసిండు. ఆ కోతల సంగతి ఏందో చెప్తా ఇనుండ్రు అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఆ ముచ్చటేందో ఇనుండ్రు ఒకసారి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి. 2 పండుగలు పోయినాయి, వచ్చింది ఒకటే చీర కాదా. 2 పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది. పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో 18 ఏళ్లు నిండిన అమ్మాయి నుంచి అత్తకు వచ్చింది, తల్లికి వచ్చింది, కోడలికి వచ్చింది. కానీ ఇప్పుడేమంటున్నారు, ఓన్లీ ఎస్హెచ్ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. ఒక్క మహిళా గ్రూప్లలో ఉన్న వాళ్ళకి చీరలు ఇస్తే కడమోళ్ళకి ఎవరు ఇవ్వాలి అంటే వాళ్ళు తెలంగాణ ఆడవిల్లలు కాదా. కేసీఆర్ 18 ఏండ్లు నిండిన ఎవ్వలకైనా పెండ్లైనా కాకుండా చీర ఇచ్చిండు. పండుగ పూట పాత చీరలు పక్కకు పెట్టి కేసీఆర్ కొత్త చీర కట్టుకొని కోలాటం బతుకమ్మ ఆడుకునేటట్టు చేసిండు. కానీ రేవంత్ రెడ్డి అంత రేవుతావు లేని పనులు చేస్తున్నాడు అన్నట్టు చెప్తున్నాడు. ఇంకా ఏమన్నాడు ఈనుండ్రి. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగప్పుడు 30 లక్షల మందికి చీరలు వచ్చాయి. ఇప్పుడు ఎస్హెచ్జి గ్రూప్ లలో ఎందరున్నారు, 46 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే సగం కూడా వస్తలేదు. అంతే కదా. మీ ఇంట్లో ఇప్పుడు అత్త గ్రూప్ లో లేదని అత్తకు వస్తలేదు, బిడ్డ గ్రూప్ లో లేదంటే బిడ్డకు వస్తలేదు. ఇంట్లో ముగ్గురుంటే ఒకలకే చీరిచ్చి నేను ఇచ్చినా అని ఫోజులు కొడుతున్నాడు. కొడంగల్లా 1,30,00,000 ఎక్కడ, ఉత్త 46 లక్షలు ఎక్కడ. కనీసం సగం గుడి ఇవ్వకుండానే ఓట్లు గుద్దుండ్రి అంటే మనం ఏమన్నా అమాయకులమా అన్నట్టు చెప్పిండు. పోనీ 2 పండుగలు అవన్న 2 ఇచ్చిండ్రా అంటే ఒకటే ఇచ్చిండ్రు, అది కూడా ఒకటే కలర్. మళ్ళా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. 2 పండుగలలో ఒక పండుగ ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు ఇచ్చేది కూడా పండుగ దాటిపోయినాక ఇచ్చిండు. అట్లా ఇచ్చిన వాటిలేమన్నా చక్కదనం ఉన్నదా అంటే అది లేదు. అందరికి కలిపి ఒకటే రంగు ఇచ్చిండు. బడీ డ్రెస్ తీరుగా, షాపింగ్ మాల్లలో డ్యూటీలు చేసేటోళ్ళ తీరుగా, అంగన్వాడీ ఆయాలు వర్కర్ల తీరుగా అందరికి ఒకటే కలర్ ఇచ్చిండ్రు. ఏడికన్నా పెళ్లికో చుట్టాల సూపుకో కట్టుకొని పోయేటట్టు కూడా లేకుండా వేసిండు అన్నట్టు చెప్పిండు. ఇక ఆఖరికి ఏమన్నాడంటే, నిజంగా ఇచ్చేది ఉంటే 2 పండుగలు 2 బతుకమ్మలు ఇచ్చినా బాగుంది, లేదు అందరికి ఇచ్చినా బాగుంది. అది కొందరికి ఇచ్చుడు, ఒక ఏడాది ఇచ్చి ఒక ఏడాది అయిపోతుంది కదా. దానికి నాకు బుద్ధి ఉంది అంటుడు తినకూడదు. అట్లా చేసినాక మీరు పార్టీ గుర్తు మీద గుద్దుడు కాదు, ఈపుల గుద్దితే అప్పుడు తెలిసి వస్తుంది రేవంత్ రెడ్డికి చేసిన తప్పేందో. అరే ఎన్నికల ముందు చెప్పిన పనులు వేయకుండా, కేసీఆర్ పెట్టిన పథకాలైనా చక్కగా ఇయ్యకుండా నాకేయున్ రోట్లు అంటే ఎట్లేస్తారు అన్నట్టు మాట్లాడిండు. ఇట్లా చాలా ముచ్చటనే మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసినంత పని చేసిండు. ఒకడు మంచి కోరి మా వైపు అడుగేస్తే మేము 10 అడుగులు ముందుకేస్తాం, అదే చెడు కోరి 10 అడుగులు వేస్తే మేము 100 అడుగులు ఎదురెళ్తాం అని ఏదో సినిమాలా బాలయ్య బాబు చెప్తాడు కదా. హాగో గట్లని చేస్తున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. ఏదైనా నేను అడుగు పెట్టినంత వరకే, వన్స్ ఐ ఆమ్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నట్టు బయలుదేరిండు. అదే మొన్న ఎవలో కక్కుర్తిగాళ్ళు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో తనుగుల అనే ఊర్లో ఇసుకను తోడుకొని జేబులు నింపుకునే దొంగ పని కోసం చెక్ డ్యామ్ ను కూలగొట్టిందని చెప్పుకున్నాం కదా. హాగో అక్కడికి ఏరుకున్నాడు హరీష్ రావు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి గంగుల కమలాకరు, బీఆర్ఎస్ లీడర్లను ఎంట పెట్టుకొని గులాబీ దండ వస్తున్నది కాసుకోండ్రి అన్నట్టు చేసిండు. నిండు కుండ తిరుగున్న డ్యామ్ ను ఎండిపోయేటట్టు చేసిన ఫాల్తుగాళ్ళ పనిని చూసిండు. ఇక తర్వాత హరీష్ రావు మాట్లాడుకుంటా, ఇసుక మాఫియా ఆధ్వర్యంలో 24 కోట్ల రూపాయల చెక్ డ్యామ్ ను పేల్చివేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో చెరువులను పేల్చివేత, చెక్ డ్యాంల పేల్చివేత నిత్యకృత్యం అయిపోయింది. గతంలో హుసేన్ మియా వాగు మీద ఒక చెక్ డ్యామ్ ను పేల్చడానికి ప్రయత్నం చేశారు. నిర్మల్ జిల్లా స్వర్ణ వాగు మీద ఒక చెక్ డ్యామ్ ను పేల్చేశారు. ఈరోజు మానేరు నది మీద ఆనాటి బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు 24 కోట్లతో కట్టిన చెక్ డ్యామ్ ను రాత్రికి రాత్రే ఇసుక మాఫియా పేల్చివేశారు. బీఆర్ఎస్ సర్కార్ కట్టుకుంటా పోతే కాంగ్రెస్ సర్కార్ కూలగొట్టుకుంటా పోతున్నది. హైడ్రా పేరుతోని పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టిండ్రు, వాళ్ళకు లొంగనోళ్ళ పెద్దోళ్ళ ఇండ్లు కూలగొట్టిండ్రు. ఇప్పుడు ఇసుక మాఫియా కోసం చెక్ డ్యాములు కూలగొడుతున్నారు. ఇదెక్కడి కాంగ్రెస్ సర్కార్ రా దేవుడా అనుకునేటట్టు చేస్తున్నారు అన్నట్టు చెప్పిండు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేల్తా ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ ఇసుక మాఫియా అవతారం ఎత్తారు. ఇవాళ వేల కొద్ది ట్రాక్టర్లు, లారీలు అక్రమంగా నడిపిస్తూ
ఇవాళ దోపిడీకి పాల్పడతా ఉన్నారు. కాంగ్రెస్ లీడర్లు మొత్తం ఇసుక కాజేసే పని ముంగటేసుకున్నట్టే చేస్తున్నారు. మన సర్కారు ఉన్నప్పుడు జోబులు నింపుకోవాలన్నట్టు పోటీ పడి మరి చెక్ డ్యాంలు కూల కొడుతున్నారట. పచ్చటి చేన్లు పెరిగి పట్టెడు అన్నం పెట్టే పొలాలను ఎండబెడుతున్నారు. ఇంతవరకు ఏ చెక్ డ్యామ్ కూల్చిన వాళ్ళని పట్టుకోలేదంటే ఈ సర్కారు ఎందుకున్నట్టు, ఎవల కొమ్ము కాస్తున్నట్టు అని అడుగుతున్నాడు. ఎంత అడిగినా ఏం లాభము, సర్కారు మొద్దు నిద్ర గుర్రు పెట్టిపోతున్నది. పట్టించుకునే ఆఫీసర్లు ఎందుకు వస్తారు అని మాట్లాడుకుంటున్నారట ఆ చెక్ డ్యామ్ కింద పొలాలున్న రైతన్నలు.